ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఖ్యాకాండము 6 అధ్యాయము 24 వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సమాధానం ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ నిలుస్తుంది. సమాధానం కూడా దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి. లూకా సువార్త 2 అధ్యాయము 14 వచనం చూసినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవునికి దూతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు నీకు సమాధానం కలగాలని. ప్రభు పేరట వచ్చు రాజుతింపండుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. కనుక ఈరోజు మహిమ కలిగినటువంటి దేవుడు నీకు తోడు ఉన్నాడు. ఆయన యొక్క సమాధానం నిన్ను వెంబడిస్తూ ఉంది. ఆయన సన్నిధిని ఎంతమాత్రం నిర్లక్ష్య పెట్టక ఆయన సన్నిధిలో కుదర్చబడడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉండాలి. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ప్రభు ఉంటారు. ప్రతి సమస్య నుంచి విడిపించడానికి ఆయన సహాయం నీకు ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తారు. యోహాను సువార్త 20 అధ్యాయము 19 వచనంలో చూసినప్పుడు ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగ చెప్పి వారు తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిరి. మీరు ఎవరి పాపములు క్షమించిరో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలుచుండనిత్తిరో అవి నిలుచుండని వారితో చెప్పాను. కనుక ప్రభు ఎంత కృప దయచేస్తూ ఉన్నారంటే ఎక్కడైతే సమాధానం లేదో అక్కడ ప్రభు ఖచ్చితంగా ఉంటారు. వారికి సమాధానం కలుగజేయడానికి ఆయన ప్రయాసపడుతూ ఉంటారు. అటువంటి గొప్ప సమాధానం ఈ రోజు నుంచి సమీపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాలి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకటిని దిద్దుమ అనబడిన తోమ వార్త వెళ్ళినప్పుడు తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసామని అతనితో చెప్పినప్పుడు అప్పుడు అతడు అన్నాడు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తు చూసి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మని వారితో చెప్పాడు. కనుక సాతాను కలిగించేటువంటి కీడంతటిని నమ్ముతారు. అదే సమాధానం అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ప్రభు స్పష్టంగా సహాయం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని సందేహిస్తారు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తర్వాత తోమను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసం ఉండవన్ను. కనుక ప్రభు నీ కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు నువ్వు చాలా సందేహిస్తూ ఉంటావు. నువ్వు సందేహించుకు, ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తా. కనుక విశ్వాసంలో కొనసాగాలి. విశ్వాసం ఎంత సమయం వరకు నిలిచి ఉంటుందో నువ్వు పరీక్షించుకో. ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు నువ్వు విశ్వాసంలో ఉండగలవో ఒక పరిస్థితిని బట్టి నువ్వు పరిశీలన చేసుకో. అన్ని వారాలు, అన్ని నెలలు, అన్ని సమయాల్లోనూ కూడా దేవునిని సమాధానపరచడానికే సమాధానం కుమ్మరిస్తున్నాడని కూడా నువ్వు తెలుసుకోగలగాలి. కనుక సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంది. సంఖ్యాకాండము 6 అధ్యాయం 24 వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నువ్వు ఎంతైతే సమాధానాన్ని కూడగట్టుకుంటావో అందులో నుంచి ఆశీర్వాదం పుడుతుందని ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నిన్ను బట్టి పొందుకునే నెమ్మదిలో నుంచే గొప్ప ఆశీర్వాదం పుడుతుంది కనుక ఆ నెమ్మదిని కాపాడుకోవడానికి సహాయం దయచేయమని. ప్రతి విధమైన కీడులు తప్పించి నీ సహాయకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.